అపోస్తలుడైన పేతురు చాలా చక్కటి మాటను చెప్తున్నాడు. ఏమనంటే ప్రభువు ఎలాంటి వాడంట? దయాళుడు. ప్రభువు దయాళుడు అని ఒక అంశం మీదనే మనం మాట్లాడుకుందాం. మిగతా అన్నిటి గురించి మాట్లాడాలంటే చాలా సమయం పడుతుంది. ఈ ఒక్కటి మనం తెలుసుకుంటే నిజంగా ఆ ప్రభువు పట్ల మనము ఎలా జీవించాలో మనకి అర్థమవుతుంది అనమాట. మనం సేవిస్తున్నా, మనం పూజిస్తున్నా, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుని గురించినటువంటి ఒక్క మాట ఏంటంటే ఆయన దయాళుడు. హల్లెలూయా. ఆయన దయగలిగిన వాడు, ఆయన కృప కలిగిన వాడు, ఆయన వాత్సల్య సంపూర్ణుడు. ఆయన కోపించు దేవుడు కాదు, కానీ ఆయన కనికరము చూపించే దేవుడు. ఆయన కనికరం చూపించకపోతే ఏ మానవుడు కూడా భూమిపైన జీవించడానికి అర్హత కలిగిన వాడు కాడు. ఎందుకంటే అంతటా అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారు. హల్లెలూయా. దేవుడు అనుగ్రహించు వాటిని పొందుకోలేకపోవడానికి గల కారణం ఏంటంటే ఏ ఒక్కరు కూడా పాపము లేకుండా జీవించలేకపోవటం అన్నమాట. మనుషులుగా మనము చాలా విషయాల్లో కపటము, వేషధారణ, అసూయ, ద్వేషము, కామకత్వము ఇంకా 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 చూసినట్లయితే మనిషిలో ఎన్ని రకాల చెడు ఉండాలో అన్ని రకాల చెడుతో నిండినటువంటి వారమై దేవుని సన్నిధానంకి వచ్చి కూడా మనం అలాగే ఉంటున్నటువంటి వారముగా ఉండిపోతున్నాం చాలా సందర్భాల్లో. కొన్నిసార్లు విడిచిపెట్టినట్టే విడిచిపెడుతున్నాం, కానీ వాటిని ఇంకా మన జీవితంలోనికి రాకోకుండా నిలకడగా ఉండలేనటువంటి వారముగా ఉండిపోతున్నాం. కొన్నిటిని విడిచిపెడుతున్నాం, కానీ కొన్నిటిని విడిచిపెట్టి మరలా దాన్ని సమయానుకూలంగా మన జీవితంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాం. వాటితోనే మనము మసులుకుంటున్నాం, నడుస్తున్నాము, జీవిస్తూ ఉన్నాం. అయినను కూడా దేవుడు దయ కలిగిన వాడు గనుకనే ఈ రోజు వరకు కూడా మనందరం కూడా సజీవుల లెక్కలో ఉన్నాం. అదే చెప్తున్నాడు ఇక్కడ, ప్రభువు దయాళుడు. ఎందుకు దయాళుడు అనే ఆలోచన చేసినట్లయితే ఆయన దయ చూపించకపోతే ఈ భూమిపైన ఏ మానవుడు కూడా రక్షణ పొందుకోలేడు, రక్షింపబడడు. ఏ మానవుడు కూడా 20 లక్షల మందిని నడిపించినటువంటి మోషే కూడా ఆత్మతో నిండుకొనిన వాడై క్రీస్తు యొక్క శ్రమల గురించి, క్రీస్తు యొక్క పుట్టుక గురించి, క్రీస్తు యొక్క గొప్పతనము గురించి రచించినటువంటి ప్రవక్తగా, రాజుగా పిలువబడినటువంటి దావీదు కూడా రక్షింపబడడు. ఎవరు కూడా రక్షింపబడరు. ఆయన దయాళుడు గనుకనే ప్రతి ఒక్కరము కూడా రక్షణ పొందుకున్న వారమై చివరి వరకు కూడా మనపై ఆయన దయ చూపిస్తున్నాడు గనుకనే ఆ రక్షణలోనే మన జీవితాన్ని ముగించుకుని దేవుని యొద్దకు వెళ్ళడానికి దేవుడు ఏం చూపించాడన్నమాట? దయ చూపిస్తూ ఉన్నాడన్నమాట. కొన్ని మాటలు మనం చదివినప్పుడు మనకు అర్థమవుతాయి. ఎలా అంటే హెస్కేలు గ్రంథకర్త 18వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుదాం ఒకసారి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును, నూతన బుద్ధియు తెచ్చుకొనడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణమునందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరణమునందువాడు మరణమునందుటను బట్టి నేను సంతోషించువాడను కావున మీరు మనసు త్రిప్పుకొనడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి ఏం రావాలంట అక్కడ? నూతన హృదయము, నూతన బుద్ధియు తెచ్చుకోమని చెప్పి ప్రభువైన యెహోవా ఏ సమయంలో హెస్కేలు గ్రంథకర్త ద్వారా మాట్లాడుతున్నాడంటే వీళ్ళు జరిగించినటువంటి అక్రమ క్రియలను బట్టి, వీరు చేసినటువంటి ద్రోహాన్ని బట్టి,
వీరు ఇచ్చలవిడిగా దేవుని యొక్క మాటలను వినుకోకుండా, ఆ ఆజ్ఞలను బట్టి జీవించుకోకుండా, వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి వీరు బానిసలుగా ఎక్కడికి కొనుకోబడ్డారన్నమాట? బబులోను దేశానికి. బబులోను దేశానికి కొనుకోబడినటువంటి వీరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఇక్కడైనా క్రొత్త మనస్సు మీకు రావాలి, బుద్ధి అనేది మీకు రావాలి. బుద్ధి, నూతన హృదయము మీకు వచ్చినప్పుడు ఇక్కడ మరణించుకోకుండా ఇక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తారు అన్నాడు? మరలా యెరూషలేముకి తీసుకెళ్తాను అన్నాడు. ఏదైతే స్వదేశమును విడిచిపెట్టి మీరు వచ్చారో, ఏదైతే మీ పట్టణములు, మీ గృహాలు, మీ పొలములను విడిచిపెట్టి వచ్చారో, ఇక్కడికి బానిసలుగా, ఈ బానిసత్వాన్ని నుంచి విడిపించి మరలా నేను ఎక్కడికి తీసుకెళ్తానంటున్నాడనమాట? మీ సొంత పట్టణమునకు, మీ సొంత గృహమునకు, మీ సొంత భూములలో పంటలను కోసుకుని మీరు తినడానికి నేను తీసుకుని వెళ్తానని చెప్పేసి దేవుడిని యెహోవా మాట్లాడుతున్నాడు. అంటే అక్కడ వారు నశించిపోవుట దేవునికి ఇష్టమా? కాదు. ఎవ్వరు నశించిపోవడానికి ఇష్టం కాదు. అంతటా అందరూ కూడా మారు మనసు పొందాలని చెప్పేసి దేవుడు ఎదురు చూస్తున్నాడు అన్నమాట. ఆయన అంత దయగలిగిన వాడు. ఆయన అంత దయగలిగిన వాడు కనుకనే ఈరోజు వరకు నిలబడి నేను కావచ్చు, కూర్చున్న మీరు కావచ్చు, అందరము కూడా సజీవుల లెక్కలో ఉండి ఆయనను ఆరాధించగలుగుతున్నా. హల్లెలూయా. అదే అధ్యాయము 7వ వచనం చెప్తాడు, పాపము చేయవాడే మరణమునందును తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయటం లేదని, కుమారుని దోష శిక్షను తండ్రి మోయడం. నీతి పరుని నీతి పరునికే చెందును, దుష్టుని దుష్టత్వము అదుష్టునికే చెందును. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టలన్నిటిని అనుసరించి, నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణమునందడు, అవశ్యముగా అతడు బ్రతుకును. ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి దుష్ట దుర్మార్గపు కార్యములన్నిటినీ కూడా ఇప్పుడు విడిచిపెట్టి దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు కట్టబడడానికి ఇష్టపడి ఒక అడుగు ముందుకేస్తూ ఉంటే దేవుని యొక్క కన్ను దృష్టి ఎవరిపై పడుతుంది అనమాట? ఎవరైతే మారు మనసు పొంది దేవునితో నడవడానికి ఇష్టంతో ఒక అడుగు ముందుకేస్తారో వాడిపైన దేవుడు దృష్టి నిలిపేవాడు అన్నమాట. ఎందుకు దృష్టి నిలుపుతున్నాడంటే అతడు నశించిపోవుట ఎవరికి ఇష్టం లేదనమాట? దేవునికి ఇష్టం లేదు. ఇది పాత నిబంధనలోను అలాగే క్రొత్త నిబంధనలోను కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. ఇక్కడ పాత నిబంధనలు చూసినట్లయితే ప్రభు అయినటువంటి యెహోవా కూడా చెప్తున్నాడు, ఎవ్వరు కూడా నశించిపోవటానికి ఇష్టము లేదు. కనుకనే ఆయన ఏమంటున్నాడంటే, ఈ భూమిపైకి నేను ఎందుకు వచ్చానంటే నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చానంటే. ఇంకొక చోట ఉపమానంలో ఏం చెప్తాడంటే, ఒక మనుషునికి 100 గొర్రెలు ఉన్నాయంట. ఆ గొర్రెలో ఒక గొర్రె తప్పిపోయింది. మిగతా 99 గొర్రెలను అక్కడ విడిచిపెట్టి తప్పిపోయినటువంటి గొర్రెను వెతకడానికి వెళ్ళి ఆ గొర్రె దొరికినప్పుడు ఆయన సంతోషానికి ఏం లేదనమాట, అవధులు లేవు. ఆ తప్పిపోయిన గొర్రె పట్ల ఆయనంతా ప్రేమ కలిగి ఉన్నాడు. అంతా మరి కేర్ఫుల్గా దాన్ని వెతకడానికి వెళ్ళి అది ఎక్కడ ఏ పొదలో చిక్కుకుందో, ఇలాంటి అపాయకరమైనటువంటి పరిస్థితుల మధ్య అది ఉందో అని చెప్పి దాన్ని వెతకడానికి వెళ్ళి అది దొరికిన తర్వాత దాన్ని హత్తుకునే దేవుడు, భుజాల మీద మోసుకుని వచ్చే దేవుడు ఉన్నాడు. అక్కడ తప్పిపోయింది గొర్రె కాదు, ఆ గొర్రెలాగా ఉన్నటువంటి నీవు నేనన్నమాట. ఒక్కసారి ప్రభువులోనికి వచ్చి ఈ లోకములో ఉన్నటువంటి శ్రమల చేతనో కోరికల చేతనో ఏదో ఒక విషయంలో మనం తప్పిపోతే దేవుడు విడిచిపెడతాడని చెప్పేసి అనుకుంటే అది పొరపాటు అన్నమాట. దేవుడు విడిచిపెట్టడం. అలాగ వెళ్ళిపోయినటువంటి వాడిని కూడా దేవుడు ఏం చేస్తాడన్నమాట, ఒక రోజున వెతికి వాళ్ళని మరలా ఎక్కడ చేరుస్తాడంటే తన యొక్క మందలో చేరుస్తాడన్నమాట. అలాగనే ఇక్కడ ఈ ప్రజలతో చెప్తున్నాడు అనమాట,
మీరు దుష్టత్వములో ఉండి నశించిపోవుట నాకు ఇష్టం కాదు. ఆ దుష్టత్వమును విడిచిపెట్టి నా దగ్గరికి మీరు రావాలని చెప్పేసి ఎదురు చూస్తున్నాను చెప్తాడు అనమాట. హల్లెలూయా. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3 నుంచి 5 వరకు మనం కొన్ని మాటలు చదువుదాం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచూ ఉంటిమి. కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియ మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేటు ద్వారాను మనలను రక్షించను. తీతుకు రాస్తూ చెప్తున్నాడు చాలా చక్కటి మాట. మనము మునుపు ఎలా ఉన్నామని చెప్తున్నాడు అన్నమాట. అవివేకులము అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైనటువంటి దురాశలకు భోగములకు దాసులమనే నుండి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా చాలామందికి ఎన్నో రకాల ఆశలు ఉంటాయి. ఆ ఆశలు లోకంలో లోకస్తులకు వీరికి ఏమాత్రము కూడా తగ్గకుండా ఉంటాయి అన్నమాట. నాకు నిన్న ఒక సహోదరి ఫోన్ చేసింది. ఎక్కడి నుంచి అంటే కరీంనగర్ నుంచి. ఆమె నా నెంబర్ ఎలా దొరికిందమ్మా అంటే, నేను ఈ వారంలో పోస్ట్ చేసినటువంటి ఒక మెసేజ్ చాలామందికి వెళ్ళింది. అది నాకు 2 కొత్త వాళ్ళకు ఫోన్ చేశారు. ఒకళ్ళు వైజాగ్ నుంచి ఫోన్ చేశారు, ఒకళ్ళేమో కరీంనగర్ నుంచి. కరీంనగర్ నుంచి ఫోన్ చేసినటువంటి ఆమె ఒలివ పాల్ అనమాట ఆమె పేరు. ఆ సహోదరి ఏం చెప్తుందంటే, మా ఇంట్లో నేను ఒక్కదాన్నే రక్షణ పొందుకున్నాను, మా నాన్న రక్షణ పొందుకోలేదు, మా అమ్మ ప్రభుత్వం నడుస్తుంది కానీ నాన్నకు భయపడి బాప్తిసం తీసుకోలేదు, ఇంకా మిగతా వారందరూ కూడా అన్యులుగానే ఉన్నారు. నాకు ఒక ఆశ ఏంటంటే, నేను ఎలాగైతే రక్షణ పొందుకున్నానో అలాగే నాకు రక్షణ పొందుకున్నటువంటి వ్యక్తి చేత మ్యారేజ్ జరగాలి. అయితే వస్తున్నాయి సంబంధాలు, కానీ క్రిస్టియన్సే, కానీ వాళ్ళ కోరికలు చూస్తే అన్న చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. నేను మంచిగా చదువుకున్నాను, నా పేరిట 1 కోటి రూపాయల విలువ చేసే ల్యాండ్ ఉంది, 1 కోటి రూపాయలు విలువ చేశాను. అయితే అది ఎలాగా మ్యారేజ్ చేసుకున్న తర్వాత అది మాకే కదా, నాకు నా హస్బెండ్కే కదా, ఇంకా కొంచెము కట్నముగా ఇంకా ఏవో ఇస్తూ ఉంటుంది. అది సరిపోదంట వాళ్ళకి. ఇదంతా అమ్మేసి వీరు ఎక్కడ అడిగితే అక్కడ ఒక సైటు ఒక బిల్డింగ్ కొని వాళ్ళ పేరున రాయాలంట. ఇలాగా చాలా కోరికలు ఉన్నాయి. నా లిస్ట్ చెప్తా ఉంటే నిజంగా నాకు చాలా బాధ అయిపోయింది. క్రైస్తవులే ఇన్ని ఆశలతోటి మ్యారేజ్ సంబంధాలు వెతుకుతున్నారు. నా గురించి కొంచెం ప్రేయర్ చేయండి అన్న. మంచి విశ్వాసమైనటువంటి ఒక వ్యక్తి నాకు భర్తగా రావాలి. అవును, నిజమే. ఈరోజు నా పాస్టర్ గారి కుమారులు కూడా, పాస్టర్ గారి కుమార్తెలకు ఎలాగా కట్నం అడగరు అనుకో, వీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఇదే పరిస్థితిలో ఉన్నారు. వారికి ఉన్నటువంటి లోకానుసారమైనటువంటి ఆశలు కానీ కోరికలు కానీ ఏమీ కూడా చంపివేసుకోకుండానే ఇంకనూ అలాగే బ్రతుకుచున్నారని చెప్పేసి మనము జ్ఞాపకం చేసుకోవాలి. దయచేసి నేను ఎందుకు చెప్తున్నానంటే, తెచ్చే కట్నం గురించి కానీ తెచ్చే ఆస్తి గురించి కానీ ఆశపడకండి. రేపొద్దున అదే మీకు ఓ పాము కాటేస్తుంది. వచ్చే అమ్మాయి
మంచి గుణవంతురాలై నీ కుటుంబాన్ని కట్టగలిగే, నీ కొరకు ప్రాణం పెట్టగలిగే, అంటే అంత ప్రేమ చూపించే ఆమె అయితే బెటర్. సామెతలో చెప్తాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. అమూల్యమైన ఆ ముత్యము కంటే అమూల్యమైనటువంటి స్త్రీ కావాలా? స్త్రీ ముక్కులున్నటువంటి బంగారు అది ఎవరు గురించి చెప్పాడు? ఏంటంట? వివేకము లేని సుందర స్త్రీ. దేని ముక్కున్నా? పంది ముక్కునున్నా బంగారు కమ్మి వంటిదంట. హల్లెలూయా. మరి అలాంటి స్త్రీ కావాలా? ఎవరు ఉండాలన్నమాట? గుణవతి అయినటువంటి భార్య కావాలి. కానీ ఆవిడ తెచ్చే కోట్ల ఆస్తి మనకొద్దు. అదేనా? మంచి భార్య ప్రార్థన పరురాలైతే ఆమె వచ్చినప్పటి నుంచి కూడా నీవు తినడానికి తిండి లేకపోయినా, ఉండటానికి ఇల్లు లేకపోయినా, కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేకపోయినా, నీ పరిస్థితిని ఆమె యొక్క గుణము ద్వారా, ఆమె కష్టము ద్వారా, ఆమె నీ కొరకు మరి శ్రమపడే విధానం ద్వారా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కోట్లకు అధిపతిగా చేస్తాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, తెచ్చే కట్టణాల కోసము ఇంకా 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 ఇతర వాటి కోసం చూడొద్దు. సరైనటువంటి స్త్రీ అయితే నీ లాభ ప్రాప్తి కొరకు ఆమె ఏం చేస్తుంది అనమాట? వేకునే లేచి, చదవండి అన్నమాట, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. ఆమె తన పనికత్తెలకి ఏం ఏర్పాటు చేస్తుందంట? బత్తం ఏర్పాటు చేయను. ఆమె పొలమును చూచి దానిని తీసుకును, దాము కూడబెట్టిన ద్రవ్యమును బట్టి ద్రాక్షతో ఒకటి నాటించను. ఇక ఇవన్నీ కూడా చూసినట్లయితే ఎవరి గురించి రాయబడ్డాయి? ఇవన్నీనే గుణవతి అయినటువంటి భార్య కొరకు. హల్లెలూయా. అదే గయ్యాళిగా వచ్చిందనుకో, నీకెంతైతే కట్నం తీసుకొస్తుందో అంత శ్రమలను నీకు పెడతాను. ఆడవాళ్ళు ఏదేం చేయగలరు, జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. ఇదివరకు ఆడవాళ్ళు వేరు, ఇప్పుడున్న ఆడవాళ్ళు వేరు. అవునా కదా? పెళ్ళైన వాళ్ళు చెప్తారు. హల్లెలూయా. ఇదివరకు ఆడవాళ్ళు అనుకో, కొట్టిన తిట్టిన వంటింటి కుందెళ్ళాక పాపం అక్కడక్కడే గొంతులేసి అక్కడ ఉండేవారు. ఇప్పుడు అనుకో, చెయ్యెత్తు, నువ్వు ఎత్తిలు చేయాలనుకుంటుంది, దబదబా నీ మీద పడిపోతాయి. హల్లెలూయా. దబదబడిపోతే తర్వాత ఏం చేస్తారు? అమ్మోయ్ నన్ను కొట్టేశాడు, బాబోయ్. కొట్టేసింది నిన్నే, తర్వాత ఏం చేస్తారు? అంతే, అయిపోయావే. ఇక రెండు విధాలుగా అయిపోతాయి. హల్లెలూయా. హల్లెలూయా. మెజారిటీ పీపుల్ ఇలాగా ఉన్నారు. కనుక మనకి ఈ లోకానుసారమైనటువంటి ధనము గురించి కాదు. అక్కడ మరి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమనంటే, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశులకును, భోగములకును దాస్యులమైండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడపచ్చు, అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవ ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మన నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే. హల్లెలూయా. అది తన కనికరము చొప్పున. ఈ రోజున మనము ఈ స్థితిలో ఉన్నామంటే దేవుడు మన పైన ఏం చూపిస్తున్నాడనమాట? కనికరము, దయ. ఇవన్నీ కూడా సినానిమ్స్ అనమాట. హల్లెలూయా. ఒకే అర్థాన్ని చూపించి దేవుడు దయాళుడు. మొదటి దినవృత్తాంతాల్లో చెప్తాడు, 16:34 మాట, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి. దేవుని స్తోత్రం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండేది. ఆయనను ఏం చేయాలంటే మనము స్తుతించాలి. దేవుడు మరి దయ కలిగిన వాడు గనక
ఆ దయ మనపై శాశ్వతంగా ఉండేలాగా ప్రతిరోజు ఏం చేయాలంటే స్తుతించాలి. స్తుతించడానికి నా జీవితంలో ఏం చేశాడు అంటే, ఈ రోజున సజీవుగా ఉంచినందుకు నీకు వందనాలని చెప్పాలి. ఈ రోజున మంచి పౌష్టికమైన ఆహారం ఇచ్చినందుకు దేవుని స్తుతించాలి. ఈ రోజున నువ్వు కలిగి ఉన్నటువంటి ప్రతీదీ కూడా ఇతరులకు చాలామందికి లేదు. ఎంతమందికి లేదు? రాత్రి నేను మా బిల్డింగ్ దగ్గర ఉన్నప్పుడు ఆ పక్కన ఖాళీ సైట్ ఉంటుంది కదా, ఆ ఖాళీ సైట్లో పాపం పని చేస్తూ కింద ఒక చాప వేసుకుని అలాగే పడుకున్నారు రాత్రంతా. మనకి చల్లగా ఉన్న వేళ బెడ్ మీద పడుకున్నప్పుడు కప్పుకోవడానికి ఇంట్లో సరైన దుప్పటి ఇవ్వకపోతే ఏమొస్తుంది? జాలి కదా. ఎంత జాలి వచ్చేద్దంటే అమ్మ మీద, అసలు దుప్పడుకోకుండా ఎంత పని చేసావు అమ్మ, రాత్రులంతా కూడా ఒళ్ళంతా ఫ్రీజ్ అయిపోయేలాగా చేసావు అని చెప్పేసి అంటావా? సిరిగిపోయిన చిల్లున్న దుప్పటి ఇచ్చిందా, అయిపోయిందే కదా. మనం చూసినప్పుడు నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే ఆ పక్కన ఈ పక్కన కార్ పార్క్ చేస్తుంటాయి, మధ్యలో వేసుకుని పడుకున్నారు. ఖాళీగా ఉందని చెప్పేసి సరణ ఒకసారి కార్ పార్క్ చేయడానికి వచ్చేస్తారు అక్కడికి. వాళ్ళని చూసినప్పుడు చాలా బాధ వేసి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇలాంటి స్థితిలో నుంచి వీళ్ళని దేవా ఆశీర్వదించాను. అలాగ పని చేసుకుంటూ ఎక్కడ పడితే అక్కడ పడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మనం వాళ్ళని చూసినప్పుడు కనీసము వాళ్ళపైన జాలిపడి దయ చూపించి వారి స్థితిని దేవుడు మార్చాలని ప్రార్థించేవారు ఉండాలి. మొన్న ఒక రోజున ఈ డస్ట్బిన్ కలెక్ట్ చేసుకోవడానికి రోజు వచ్చేవాడు కాకుండా వేరే బండి వచ్చిందనమాట. వస్తే అందులో చూస్తే ఇద్దరు చిన్నపిల్లలే. ఆటోని నడిపేవాడు చిన్నోడే, ఆ ట్రక్కులో ఉండి చెత్త కలెక్ట్ చేసుకుని తడిదామో ఒక సంచిలో వేస్తూ పొడిదామో పక్కన వేస్తూ ఉన్నాడు. వాడికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయంటే 13, 14 ఉంటాయి. అంత చిన్న కుర్రాడు ఆ చెత్త ట్రక్లో నిలబడి ఆ కలెక్ట్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఇంత చిన్నోడిని ఎలా పెట్టుకున్నారో, వీడి పరిస్థితి ఏంటి ప్రభువా, ఇంత చెత్త దాంట్లో నిలబడి పని చేస్తున్నాడంటే వాడి కుటుంబ పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి. ఇలాంటివన్నీ చూసినప్పుడు దేవుడు మనల్ని ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంచాడో దానిని బట్టి దేవునికి ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు ఆలోచించాను. మనం లేని వాటి కొరకు మేడల్లో, మిద్దుల్లో, ప్యాలెస్లో ఉన్నవారిని చూసి కంపేర్ చేసుకుని దేవా నువ్వు నాకేమి ఇచ్చావని కాదు, కానీ మనకంటే హీన స్థితిలో ఉండి కష్టపడుతూ సరైనటువంటి నిద్ర లేకుండా, సరైన బెడ్ లేకోకుండా, సరైన స్థలంలో పడుకోకుండా కష్టపడుతున్న వాడిని చూసినప్పుడు దేవుడు మనపై ఎంత దయ చూపించి మనల్ని ఈ స్థితిలో ఉంచాడో ఆలోచించండి. చాలా బాధ వేస్తుంది నాకు కొన్ని సందర్భాల్లో. అలా వెళుతూ ఉండగానే ఆటోమేటిక్గా నా కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అలా ప్రార్థన చేసుకుని వెళ్తూ ఉంటాను. కొన్ని ఇన్సిడెంట్స్ అలా జరుగుతున్నప్పుడు నేను ఏ స్థితిలో నేను ఉంచానో ఒకసారి ఆలోచించి అని చెప్పేసి దేవుడు ఒక ప్రశ్నని ఇస్తూ ఉంటాడు. ఆ ప్రశ్నకు జవాబు అక్కడ మనకు దొరుకుతుంది. ఆ స్థితిలో నేను నిన్ను ఉంచలేదు, నేను ఇంకా చాలా చాలా ఉన్నతమైన స్థితిలోనే ఉంచాను. నిజంగా చెప్తున్నాను, బకెట్ పట్టుకుని ఆ డస్ట్బిన్ కలెక్ట్ చేసేవాడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ 10 సెకండ్స్ ఆ ముక్కుని చాలా దిగబట్టుకునేసి వస్తాను. కానీ వాడు కొన్ని గంటల పాటు అందులోనే ఉంటున్నాడంటే మరి ఎంత ఇన్ఫెక్షను, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షను, ఎంత వైరస్ రావడానికి, వాడు ఎంత సిక్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా ఆలోచన చేస్తామా? వాళ్ళని చాలా హీనంగా చూస్తారు కొన్నిసార్లు. మనం ఆ పని చేయకోకుండా దేవుడు వాడిని పెట్టి నీకు ఆ యొక్క డస్ట్ని కలెక్ట్ చేసుకోకుండా, దాన్ని టచ్ చేయకుండా, వాసన చూడకోకుండా నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. ఈ స్థితి దేవుడు మనకి
ఆయన దయ వల్లనే మనకి ఇచ్చాడు అని చెప్పేసి దేవుని మనం ఎంతగానో స్తుతించవచ్చు తెలుసా. మనకిచ్చిన అవయవ నిర్మాణం బట్టి దేవుని స్తుతించవచ్చు, మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుని స్తుతించవచ్చు, మనకిచ్చినటువంటి వస్త్రాన్ని బట్టి దేవుని స్తుతించవచ్చు, మనం కలిగి ఉన్నటువంటి ప్రతి ఈవుని బట్టి దేవుణ్ణి స్తుతించవచ్చు అనమాట. హల్లెలూయా. అందుకే చెప్తున్నాడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును కనుక ఆయనను స్తుతించుడి. హెజ్రా రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదువుదాం ఒకసారి. ఇక్కడ మనం గమనించినట్లయితే, వీరు 100 చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలు విషయమే ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. దేవుని యొక్క మందిరము నాశనం చేయబడింది. ఆ మందిరము మరలా తిరిగి కట్టడానికి వచ్చినప్పుడు, ఆ మందిరము నాశనం చేయబడుతున్నప్పుడు చూసినటువంటి వారు కొంతమంది ఉన్నారు. తర్వాత వారందరూ కూడా క్రొత్త తరం అన్నమాట. వీరు ఆ మందిరపు పునాది వేసినప్పుడు క్రొత్త తరం అంతా కూడా చాలా జోష్ఫుల్గా యెహోవాకు స్తుతి చెల్లిస్తూ ఉంటే, ఆ పాత మందిరం యొక్క వైభోగం అంతా కూడా చూసినటువంటి వారు ఏడుస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఏది ఏడుపో ఏది సంతోషమో దూరాన ఉన్న వారికి ఎవరికి కూడా అర్థం కాలేదంట. ఆ పునాది వేస్తున్నప్పుడు అక్కడ వారు వంతులు చొప్పున ఏమని పాడుతున్నారంటే, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలిచేది. ఆయన కృప నిరంతరం నిలిచేది కనుకనే బానిసలుగా వెళ్ళిపోయినటువంటి మనము మరలా తిరిగి వచ్చి దేవుని మందిరమును కట్టుకోగలుగుతున్నాం. మరలా మనము ఈ భూభాగంలో నివాసము చేయగలుగుతున్నాం. మన పంటలను మరలా మనము పండించుకోగలుగుతున్నాము. మన భూభాగాలలో మనము నిరభ్యంతరముగా జీవించగలుగుతున్నామని చెప్పేసి దేవుని వారు స్తుతిస్తూ ఉన్నారు. కీర్తనకారుడు 73వ అధ్యాయము 1వ వచనం చదివేసి, ఇశ్రాయేలీయుల శుద్ధ హృదయుల నిశ్చయముగా దేవుడు దయాళుడే ఉన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు ఏమైనాడు? దయాళుడే అన్నాడు. ఎవరి ఎడల దయ చూపించేవాడంటే ఇశ్రాయేలీయుల ఎడల శుద్ధమైన హృదయము. మన హృదయం శుద్ధమైనది అయితే దేవుడు మన పైన ఏం చూపిస్తున్నామంట? దయ చూపిస్తూనే ఉంటాడు. మనము శుద్ధమైన హృదయం కలిగి దేవుని సన్నిధిలో మనం స్తుతించేవారుగా ఆరాధించేవారముగా ఉంటే గనక దేవుడు ఖచ్చితంగా మనను ఆశీర్వదిస్తాడు. 5వ వచనం, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. మనం చూసినట్లయితే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము. ఇశ్రాయేలీయుల ఎడల శుద్ధ హృదయుల ఎడల ఆయన దయాళుడే అన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయనకు మొరపెట్టే వారందరి ఎడల ఏం చూపించేవాడు అన్నమాట? దయ చూపించేవాడు. నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు. పాపముతో మనము ప్రభు సన్నిధానంకి వచ్చి, నేను పాపినయ్యా, నన్ను నీవు కడుగయ్యా, శుద్ధి చేయ, క్షమించేయ అని చెప్పి అడిగితే, ఎంత ఘోర పాపినైనా కూడా ఆయన ఏం చేస్తాడన్నమాట? క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగినటువంటి వాడు. నినివే పట్టణస్థులు చాలా చాలా భయంకరమైనటువంటి దుర్మార్గులు వాళ్ళు. అంత దుర్మార్గులను దేవుడు 40 రోజుల్లో మీ మీదకి ఒక ఉగ్రతను తీసుకుని వచ్చి మిమ్మల్ని అందరూ కూడా చంపేస్తున్నానని చెప్పేసి ప్రవక్తను పంపించి యోనా ద్వారా మాట్లాడితే, యోనా వెళ్ళి ప్రకటించి ఇంకా 40 రోజులుగా అన్నాడు. 2వ రోజు వచ్చి ఏమని చెప్తున్నాడంటే ఇంకా 39 రోజులుగా అంటున్నాడు. ఆ తర్వాత రోజు వెళ్ళి 38 రోజులు కానీ ఇలా చెప్తున్నప్పుడు నినివే పట్టణస్థులకు అందరికీ కూడా భయం అనేది వచ్చింది. భయం అనేది వచ్చి దేవుని వైపు తిరిగి వారి దుష్టత్వమును, దుర్మార్గమును, వారికి ఉన్నటువంటి చెడు అలవాట్లను, క్రియలను అన్నిటినీ విడిచిపెట్టంట వారందరూ కూడా ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకుని కన్నీరు కారుస్తూ రోదన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు.
ఆ ప్రార్థన చేసేవారిలో నినివే పట్టణాన్ని పరిపాలిస్తున్న రాజు మొదలుకొని ఇప్పుడే పుట్టినటువంటి బిడ్డ, నెలల్లో ఉన్నటువంటి బిడ్డను, రోజులో ఉన్నటువంటి బిడ్డలు కూడా ఏం చేస్తున్నారన్నమాట, వారు కూడా ఉపవాసంతో ఉన్నారంట. ఆ తల్లి ఆ బిడ్డకు పాలు ఇవ్వట్లే. ఎందుకు ఇవ్వట్లేదంటే ఆ బిడ్డ కూడా ఉపవాసం ఉండి ఎవరికి మొరపెట్టాలన్నమాట, దేవునికి మొరపెట్ట. పశువులు, పిల్లలు, పెద్దవారు అందరూ కూడా ఉపవాసం ఉండి దేవుని వైపు తిరిగితే దేవుడు వారిపైన దయ చూపించాడు, కనికరాన్ని చూపించాడు. కానీ ప్రకటించినటువంటి యోన 40 రోజులు అయిన తర్వాత, 40 రోజులు అయిపోయింది, ఇప్పుడు ఈ పట్టణం పైన ఉగ్రత వస్తుంది, ఈ పట్టణంలో నిన్నుంటే నేను చనిపోతానని చెప్పేసి కొంచెం దూరంగా వెళ్ళి ఒక కొండ మీద నిలబడి చూస్తూ ఉన్నాడు. సమయం అయింది, ఉగ్రత రావాలి, రావట్లే. చూశాడు రావట్లే. కోపం వచ్చేస్తుంది. ఏదైనా మనం ప్రవచించామనుకో అది జరగలేదని కోపం వచ్చేస్తుంది. కోపం రాకూడదు, అప్పుడు కనికరం రావాలి. ఎందుకు కనికరం రావాలంటే, మనం ప్రవచించినది జరగట్లేదంటే, మనం ప్రవచించిన దాన్ని బట్టి, వారిలో వచ్చినటువంటి మారు మనస్సుని బట్టి దేవుడు కనికరం చూపించాడని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ఏమని మాట్లాడతాడంటే, ఈ ఒక్క మాట చేసిన ముగిద్దాం. 4వ అధ్యాయము మొదటి 2 మాటలు. యోనా దీనిని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, అది ఇక్కడ చెప్తున్నాడు చూడండి, నేను నా దేశమందు ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువల్లనే నీవు కటాక్షమును, జాలియును, బహుశాంతమును, అత్యంత కృపయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే ఎక్కడికి పారిపోయినా, తర్షీషుకి పారిపోయాడు. ఎందుకు పారిపోయాడంటే, నేను వెళ్ళి ప్రకటిస్తాను, ఒకవేళ ఆ మాటలు విని వారు గనక నీ వైపు తిరిగితే నువ్వు ఖచ్చితంగా ఏం చూపిస్తావో, దయ చూపిస్తావు. దయ చూపించిన తర్వాత నేను ఎదవనైపోతాను. అక్కడ ఏమంటున్నాడు, నేను ఎదవనైపోతాను. నేను ఎదవనవుటే ఇష్టం లేకే ఎక్కడికి పారిపోయాను, తర్షీషుకి పారిపోతున్నా. వాడిని పట్టుకుని, ఓ చేపదార పట్టుకుని, నన్ను ఇక్కడ విడిచిపెట్టావు, తీరా నేను ప్రకటించింది జరిగిందా అంటే జరగలేదు అని చెప్పి నిరుత్సాహం. అంత భయంకరమైనటువంటి పాపంలో ఉన్నటువంటి నినివే పట్టణస్థులే నశించిపోతే ఎవరికి ఇష్టం లేదు, దేవుడికి ఇష్టం లేదు. మరి అలాంటిది దేవుని ఎరిగి నడుస్తూ ఉన్నటువంటి నిన్ను నన్ను విడిచిపెడతాడైనా, విడిచిపెట్టే ప్రసక్తే లేదు అసలు. నయ్యాన్నో భయాన్నో తిట్టో కొట్టో గాలమేసో లాగుతాడు. హలలు ఎక్కడికి వెళ్ళినా కూడా మనను ఆకర్షించుకునే దేవుడు, మన సరైనటువంటి మార్గంలో నడిపించే గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. కనుక ఆయన దయాళుడు, ఆయనను మనము స్తుతించాలి, ఆయనను మనము వేడుకోవాలి. ఆయనను మనము మరి అనుసరిస్తున్నప్పుడు యథార్థమైన హృదయంతో దేవుడు మన పట్ల దయను చూపించేవాడు. కనుక మరి అటువంటి దయాళైనటువంటి దేవుణ్ణి మనము హృదయపూర్వకంగా ఆరాధించదా. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.